నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. కూల్గా ఉంటాం, కాదు కూడదు అంటే బుల్లెట్ కూడా దించేస్తాం. ఎప్పుడొచ్చాం, ఎలా వచ్చామన్నది కాదు, కాలానికి తగ్గట్లుగా టెక్నాలజీని బట్టి అప్డేట్ అయ్యామా లేదా అన్నదే ముఖ్యం. ప్లేస్ ఎక్కడైనా, శత్రువు ఎవరైనా మనదాకా రానంత వరకు ఓకే, గెలికి తీరుతామంటే ఇచ్చి పడేస్తామంతే అంటోంది భారత్. అటు చైనా, ఇటు పాకిస్తాన్, ఇంకోవైపు టెర్రరిస్టులు ఎవరినైనా వదిలిపెట్టేది లేదంటోంది. రోజుకో కొత్త ఆయుధాన్ని సమకూర్చుకుంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి మన డిఫెన్స్ సత్తా ఏంటో చూపించే ప్రయత్నం చేస్తోంది. శాంతి మంత్రం జపిస్తుంది, చేతగాక కాదు, యుద్ధం అంటూ చేయాల్సిన పరిస్థితి వస్తే అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని ఎందాకైనా రెడీ అంటోంది భారత్. ఇంతకీ వరుస పెట్టి భారత్ ఆయుధాలు కొనడానికి కారణమేంటి? నలుదిక్కులా దూసుకొస్తున్న శత్రువులకు నయా ఇండియా ఇస్తున్న వార్నింగ్ ఏంటి? ఎవడైనా వదిలేది లేదు, ఎందాకైనా తగ్గేది లేదు. హైటెక్ డిఫెన్స్ సిస్టమ్, అడ్వాన్స్డ్ వెపన్స్ తో భారత్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లో పటిష్టంగా నయా ఇండియా. రైమని దూసుకొచ్చే యుద్ధ విమానాలు, నిమిషాల్లో చుట్టుముట్టే డ్రోన్లు, లేటెస్ట్ టెక్నాలజీతో యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, మిసైల్స్, అత్యాధునిక ఆయుధాలు, అధునాతన వార్ హెడ్లకు కేర్ ఆఫ్ అయిపోయింది భారత డిఫెన్స్. విధ్వంసకర డ్రోన్ ఎక్విప్మెంట్, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే యుద్ధ ట్యాంకులు ఉన్నా ఇవేవీ చాలవంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇంకా వేల కోట్లు పెట్టి ఆయుధాలు కొంటోంది. ప్రతి ఏడాది డిఫెన్స్ బడ్జెట్ పెంచుతూ లేటెస్ట్ వార్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేస్తోంది. అమెరికా నుంచి అత్యాధునిక డ్రోన్లను కొనేందుకు రెడీ అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్లో ప్రెడేటర్ డ్రోన్ల డీల్ ఓకే అయ్యే అవకాశం ఉంది. ఈ డీల్ మొత్తం విలువ $3.1 బిలియన్. దీనిలో భాగంగా మొత్తం 31 MQ-9B డ్రోన్లు కొంటోంది భారత్. వీటికి ప్రత్యేక మిసైల్స్, లేజర్ గైడెడ్ బాంబులను కూడా అమర్చవచ్చు. అమెరికా నుంచి భారత్ కొనే 31 ప్రెడేటర్ డ్రోన్లను 16 నేవీకి, 8 ఆర్మీకి, మిగిలినవి ఎయిర్ ఫోర్స్ కు అలాట్ చేయనున్నారు. ఇప్పటికే పశ్చిమాసియా, ఆఫ్ఘాన్ సంక్షోభాల్లో ఈ డ్రోన్లను వాడారు. భారత్ చైనా బార్డర్ గా ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ప్రెడేటర్ డ్రోన్ల అవసరముందని మన రక్షణ శాఖ భావిస్తోంది. ఈ ప్రెడేటర్ డ్రోన్లు చాలా ఎక్కువ ఎత్తులో ఎగరడంతో పాటు 35 గంటల పాటు గాలిలో ఉండగలవు. 4 హెల్ ఫైర్ మిసైల్స్, 450 కిలోల బాంబులను మోసుకెళ్లే కెపాసిటీ ఈ ప్రెడేటర్ డ్రోన్లకు ఉంది. పాక్ చైనా సరిహద్దులతో పాటు విస్తారమైన సముద్ర ప్రాంతంలో అన్ని ఏరియాలపై నిఘాను పెంచాలని ఫిక్స్ అయింది రక్షణ శాఖ. దేశవ్యాప్తంగా 3 ప్రధాన కేంద్రాల్లో 31 ప్రెడేటర్ డ్రోన్లను మోహరించనుంది. 2020-21లో చైనాతో ఏర్పడిన ఘర్షణల నేపథ్యంలో 2 ప్రెడేటర్ డ్రోన్లను లీజుకు తీసుకుని మోహరించింది భారత్. ఆయా డ్రోన్లకు INS రాజాలి హబ్ గా ఉంది. త్రివిధ దళాలు ఈ డ్రోన్లను బేస్ల నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నాయి. లీజుకు తీసుకున్న డ్రోన్లను జనరల్ అటామిక్స్ ప్రతినిధులు నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు 3 సర్వీసులకు చెందిన భారత పైలట్లు డ్రోన్ల నిర్వహణకు భారత్ తో పాటు అమెరికాలోనూ ట్రైనింగ్ లో ఉన్నారు. త్రివిధ దళాలు సంయుక్తంగా డ్రోన్లను ఆపరేట్ చేస్తాయని అధికారులు చెబుతున్నారు. భారత్ 2 ప్రధాన శత్రు దేశాలతో భూభాగంతో పాటు సముద్ర సరిహద్దులను పంచుకుంటోంది. ఇందులో ఒకటి పాక్ కాగా మరోటి చైనా. అంతేకాదు, టెర్రరిస్టుల ముప్పు ఉండనే ఉంది. దీంతో దేశ భద్రతా ప్రయోజనాలను కాపాడుకునేందుకు శత్రు దేశాలు ఉగ్రమూకల యాక్టివిటీని నిరంతరం పర్యవేక్షించడం అవసరమని సైనిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ప్రెడేటర్ డ్రోన్లను రంగంలోకి దించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే 2 డ్రోన్లు ఫీల్డ్లో ఉన్నాయి. వాటితో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుండటంతో 31 ప్రెడేటర్ డ్రోన్లు కొనేందుకు ఒప్పందం చేసుకుంటోంది భారత్. ఇప్పటికే ప్రెడేటర్ డ్రోన్లలో మరో రకమైన సీ గార్డియన్ డ్రోన్లను వాడుతోంది భారత డిఫెన్స్. తమిళనాడు తీరంలో INS రాజాలి నుంచి వీటిని ఆపరేట్ చేస్తోంది. వీటిని జనరల్ అటామిక్స్ నుంచి లీజుకు తీసుకుంది భారత్. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్టు ముగియగా మరో 4 ఏళ్లు పొడిగించింది ఇండియన్ నేవీ. డ్రోన్లే కాదు, 52.8 మిలియన్ల విలువైన హై ఆల్టిట్యూడ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సోనోబాయిలను కూడా అమెరికా నుంచి కొంటోంది భారత్.
MH-60R హెలికాప్టర్స్ నుంచి జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ కార్యక్రమాలను నిర్వహించొచ్చు. ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 2014 నుంచి 2018తో పోలిస్తే 2019 నుంచి 2023 మధ్య కాలంలో భారత్ 4.7% ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంది. భారత్ కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా రష్యా మొదటి స్థానంలో కొనసాగుతోంది. భారత్ ఆయుధ దిగుమతుల్లో 36% రష్యా నుంచే వస్తున్నాయి. అయితే గతంలో భారత ఆయుధ దిగుమతుల్లో రష్యా వాటా 50% కంటే ఎక్కువగా ఉండేది. అదిప్పుడు కాస్త తగ్గింది. ఈ ఏడాది బడ్జెట్లో కూడా డిఫెన్స్ సెక్టార్ కు భారీగానే నిధులు అలాట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి 6,21,940 కోట్లు కేటాయించింది సెంట్రల్ గవర్నమెంట్. లేటెస్ట్ వెపన్స్, మిసైల్స్, ఎక్విప్మెంట్స్ అయితే గతానికి ఇప్పటికీ పోలిస్తే ఓ రేంజ్ లో పెరిగాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని పటిష్టం చేసి శత్రువు ఏ రూపంలో వచ్చినా దాడికి ప్రతిదాడి చేసేలా రెడీ అయ్యింది భారత్. శత్రువుల టార్గెట్ గా డ్రోన్ విధ్వంసక ఎక్విప్మెంట్, అధునాతన ఆయుధాలు, క్షిపణుల వరకు ప్రతి ఆయుధం సిద్ధం చేసుకుంటోంది. కుదిరితే మన దగ్గరే తయారు చేయడం, లేకపోతే మిత్ర దేశాల దగ్గర కొనుగోలు చేసేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. అధునాతన యుద్ధ సామాగ్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది భారత్. కవ్వింపులు ఓవైపు, దాడులు ఇంకోవైపు, చొరబాట్లు ఒక సైడ్, గల్లికయ్యాలు మరోవైపు. కంటి మీద కునుకు ఉండదు. అంతర్గత ఇష్యూస్ పట్టించుకునే టైం ఇవ్వరు. నిత్యం నిప్పుల కుంపటితో ఓవైపు పాక్, మరో పక్క చైనా. ఇది చాలదన్నట్లు బంగ్లాదేశ్లో అనిశ్చితి. అందుకే ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు మనడోరు తడుతుందోనని ముందే అలర్ట్ అవుతోంది భారత్. అత్యాధునిక ఆయుధాలు అత్యవసరమని భావిస్తూ ఎవడు అడ్డొచ్చినా ఏసేసుడే అంటూ దూసుకెళ్లేందుకు రెడీ అవుతోంది. వద్దురా వద్దురా అంటే వినలేదు కదరా, మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ సవాల్ విసురుతోంది. ఒక్కో అత్యాధునిక ఆయుధం సిద్ధం చేసుకుంటూ భారత్ కూడా ఉట్టిగేం లేదని చెప్తోంది నయా భారత్. యుద్ధం కోసమే భారత్ సిద్ధమవుతోందా? ఆయుధాలను సమకూర్చుకోవడానికి ఎలా చూడొచ్చు? అంతకంతకు పెరుగుతోన్న భారత్ ఆయుధ సంపత్తి. లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైనా మన ఫ్యాక్టరీలో చేరాల్సిందే. సిచ్యువేషన్ ఎలా ఉన్నా, ముప్పు ఎలా వచ్చినా ఇచ్చి పడేసుడేనా? నింగి, నేల, సముద్రం, ప్లేస్ ఎక్కడైనా, సరిహద్దు ఎవరితో ఉన్నా గొడవ పడాల్సి వస్తే ఎవరన్నది లెక్క చెయ్యమంటోంది భారత్. దేనికైనా రెడీ, ఎక్కడిదాకైనా పోరాడుడే అని తొడగొట్టి చెబుతోంది. అన్నీ భరించాం, కవ్విస్తే సహించాం, కాని దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఎదుటోడు ఎన్నిసార్లు గీత దాటినా భరిస్తే అది చేతగానితనమవుతుంది. కాని ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్నది చేతగాక కాదు, యుద్ధం చేసే సత్తా లేక శాంతి జపం చేయడం లేదు. దాడులు, మారణహోమంతో ఏమీ సాధించలేమన్నది మాత్రమే తమ ఆలోచన అని స్పష్టం చేస్తోంది భారత్. అయితే ఇవేవి అటు పాక్కు, ఇటు చైనాకు పట్టడం లేదు. ఎంతసేపు మన సహనాన్ని, ఓపికను పరీక్షిస్తున్నాయి. అందుకే సరైన సమయం కోసం వెయిట్ చేస్తోంది భారత్. అప్పటిలోపు యుద్ధమంటూ చేయాల్సి వస్తే అన్నింటికీ సిద్ధంగా ఉండాలని ఆయుధాలను, అడ్వాన్స్ టెక్నాలజీతో కూడుకున్న వెపన్లను రెడీ చేసుకుంటోంది. అసలు మనల్ని ఎవరూ గెలకరు, మనం ఎవరితో గొడవ పడబోమన్న పరిస్థితుల నుంచి దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పే సిచ్యువేషన్ వచ్చేసింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, పశ్చిమాసియాలో యుద్ధాలు, దేశాల మధ్య ఘర్షణలతో రోజురోజుకు టెన్షన్ సిచ్యువేషన్స్ పెరుగుతున్నాయి. అంతేకాదు, మనకు సరిహద్దుగా ఉన్న దేశాల్లోనూ కారు చిచ్చు రగులుతూనే ఉంది. బంగ్లాదేశ్లో అంతర్గత కల్లోలం, పాక్లో ఆర్థిక సంక్షోభం, చైనా కవ్వింపులు, శ్రీలంకలో ఆకలి కేకలు. ఇలా మనతో సరిహద్దు పంచుకుంటున్న దేశాల్లో ఏదో ఒక సమస్య ఉంది. ఇప్పుడీ కంట్రీస్ అన్నీ డ్రాగన్ కంట్రీ గుప్పెట్లోకి వెళ్లిపోయాయి. ఇదే టైంలో అటు పాక్, ఇటు చైనా భారత్ సహనాన్ని పరీక్షిస్తున్నాయి. రోజు రోజుకు భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తోంది డ్రాగన్ కంట్రీ. ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన భారత్
ఏదో జరుగుతోంది, ఇంకేదో జరగబోతోందని భావిస్తోంది. రేపటి కోసం అన్నింటికీ సిద్ధంగా ఉండాలని ఫిక్స్ అయిపోయింది. అందుకే అత్యాధునిక ఆయుధాలు, అధునాతన వెపన్స్ ను రెడీ చేసుకుంటోంది. యుద్ధమే రాదు, దాడులు చేసుకునే పరిస్థితే ఉండదని, కూల్గా ఉండిపోకూడదని నిర్ణయించుకుంది. త్రివిధ దళాల పటిష్టత విషయంలో గత 10 ఏళ్లలో ఎన్నో అడుగులు ముందుకేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ 2-3 ఏళ్లలో అయితే రక్షణ రంగం పటిష్టత కోసం పరుగులు పెడుతోంది మోదీ సర్కార్. అమెరికా, చైనాతో పోటీపడి అవసరమైన ఆయుధాలను తయారు చేసుకోవడం, మనకంటే బెటర్ గా ఉన్న దేశాల నుంచి ఎక్విప్మెంట్ కొనడంలో వెనకడుగు వేయడం లేదు. శత్రు దేశాలు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితిని తీసుకొస్తోంది. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ను మరింత స్ట్రాంగ్ చేయడం కోసం 1,45,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆయుధాలను సేకరిస్తోంది. మొత్తం 10 రకాల ఆయుధాలను సమకూర్చుకుంటోంది. గగనతలంలో టార్గెట్లను ఛేదించడం కోసం రాడార్లను సిద్ధం చేసుకుంటోంది. హై అండ్ వెపన్స్, ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లు, ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్స్, డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్, నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ పెట్రోల్ అండ్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్స్ తో పాటుగా వివిధ ఆయుధాల కొనుగోళ్లకు అడుగులు వేస్తోంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ సామర్థ్యాలను పెంచేందుకు కూడా ప్రయత్నిస్తోంది. సుఖోయ్ యుద్ధ విమానాల అప్గ్రేడ్ కోసం చర్యలు తీసుకుంటోంది. ఆయుధమేదైనా, ఖర్చు ఎంతైనా సరే టార్గెట్ రీచ్ అవుతుందా, సక్సెస్ఫుల్ గా పని చేస్తుందా లేదా అన్నదే చూస్తోంది డిఫెన్స్ డిపార్ట్మెంట్. మన పొరుగు దేశాల దగ్గర ఉన్న ఆయుధాలేంటి, వాటితో పోలిస్తే మన దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత, వాటికంటే స్ట్రాంగ్ గా నిలబడాలంటే ఏ ఆయుధాలు సమకూర్చుకోవాలన్న దానిపై డీప్ స్టడీ చేస్తోంది భారత్. అందుకోసమే చైనాను తలదన్నే వెపన్స్, ఎక్విప్మెంట్స్ రెడీ చేసుకుంటోంది. రేపటి కోసం ఆయుధాలు సిద్ధం చేసుకుంటోంది. సిచ్యువేషన్ ఎలా వచ్చినా, పరిస్థితులు యుద్ధం వైపు దారి తీసినా చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదని భావిస్తోంది. దేనికైనా రెడీ అంటూ బరిగీసి కొట్లాడేందుకు సర్వం సంసిద్ధమవుతోంది భారత్.